హాయ్ అండి, హల్వా చేస్తున్నాను. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని పిస్తా, కిస్మిస్, గుమ్మడి గింజలు వేసి బాగా యాగనియ్యాలి. ఉప్మా రవ్వ కప్పుడు వేసుకొని బాగా వేపుకోవాలి. మంచి సువాసన వచ్చే వరకు కూడా వేపుతూనే ఉండాలి. తర్వాత ఒక గ్లాసు వాటర్ పోసుకొని చిటికెడంతా రాళ్ళు ఉప్పు వేసుకున్నాను. మీకు ఇష్టం లేకపోతే మానేయచ్చు. ఫుడ్ కలర్ అయినా వేసుకోవచ్చు. నేనైతే బీట్రూట్ జ్యూస్ వేసాను. షుగర్ వేసుకున్నాను. అది దగ్గర పడే వరకు కూడా మనం ఉడికించుకోవాలి. ఇలాచీ పౌడర్ వేసుకున్నాను. నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. నెయ్యి వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ప్యాన్ కంటకుండా వచ్చే వరకు కూడా కలుపుతూనే ఉండాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా తినొచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. 1-10 సార్లు మా ఇంట్లో ఇదే చేయమని అడుగుతూ ఉంటారు. స్వీట్ అంటే మా ఆయనకైతే చాలా చాలా ఇష్టం. అందుకని ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటాను. ఇవ్వండి, చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినండి. అదిరిపోద్దండి. ఇంకా బాయ్ అండి.